అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఈ మధ్యన ఒక ప్రకటన చేశారు. అదేది చిత్ర పరిశ్రమ పైన. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి అందులో ఒక మహిళ చనిపోయినట్టుగా, ఒక కుమారుడు అస్వస్థతకు గురైనట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా జరిగిన ప్రక్రియలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్లు పెంచడం కానీ జరగదు అని అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. అయితే మరి ఆయన చెప్పిన 10 రోజుల్లోనే మాట మార్చుకున్నాడు. ఏమని? గేమ్ చేంజర్ అనే సినిమాకి దిల్ రాజు గారి నిర్మాత, ఈయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన చిత్రానికి బెనిఫిట్ షో పేరు మార్చి స్పెషల్ షో పెట్టి 6 ఆటలు పెట్టుకోమని, తెల్లగాటగా 4 గంటల కానించి షోలు వేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా టికెట్ రేట్లు పెంపు కూడా, ఇది బిగ్ స్క్రీన్స్లో 150 రూపాయలు, స్మాల్ సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు చొప్పున టికెట్ రేట్లు పెంచి షోలు ప్రదర్శించుకుంటాకి, 6 షోలు ప్రదర్శించుకుంటాకి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకు విలువేంటి? ఇవాళ ఈ ప్రక్రియ దేనికి? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు మీద ఒక రకమైన అపోహ వస్తుంది. ప్రతి విషయంలోనూ ఆవేశపడి తొందరగా మాట్లాడటం, దాన్ని అమలు చేయలేక మళ్ళీ యూటర్న్ తీసుకోవటం, ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత క్యారెక్టర్ మీద చాలా వ్యాఖ్యలు జరుగుతున్నాయి. నిన్న మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా ఒక సినిమా ఫంక్షన్లో ఏమైంది రేవంత్ రెడ్డి గారు, మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పావు, మరి వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చావు గేమ్ చేంజర్ సినిమా కానీ హరీష్ రావు గారు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయాలు చూస్తూ ఉంటే తొందరపాటు దూకుడు మనస్తత్వంతో మాట్లాడటం, మళ్ళీ దాన్ని సరి చేసుకోవడంలో తప్పుడు అడుగులు వేస్తున్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మా అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మళ్ళీ ఇవాళ మాట తప్పేటప్పటికి ప్రజల్లో ఆయన పట్ల ఒక రకమైన చులకన భావన ఏర్పడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి పర్సనల్గా సూట్ వేశారు. వేస్తే దాని మీద తెలంగాణ హైకోర్టు కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. రేట్లు పెంచమన్నారు, బెనిఫిట్ షోలు ఏమన్నారు, మరి వాళ్ళు ఈ విధంగా స్పెషల్ షోలకి రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఈ విధంగా ఉందని చెప్పి హరీష్ రావు గారు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ముందు ఒక మాట, వెనుక ఒక మాట, చెప్పింది చేయకుండా చేసేది వేరే రకంగా చేయటం వలన ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.